రైట్. సో మనం చూస్తున్నాం ఏదైతే చాలా క్లియర్గా ఈసారి ఒకవేళ ఇవాళ వస్తుందా లేకపోతే మళ్ళీ వాయిదా పడుతుందా చూడాలి. కానీ ఖచ్చితంగా ఈసారి మాత్రం సుప్రీంకోర్టు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అడ్డంకులు న్యాయపరమైనటువంటి చిక్కులను కూడా అధిగమించే విధంగా ప్రభుత్వం అయితే మాత్రం అఫిడవిట్ సిద్ధం చేసింది. సో రామారావు, ఏంటి ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేయడానికి కారణం ఏంటి? న్యాయపరంగా కూడా దీని ద్వారా ఎలాంటి రాజధాని అమరావతి విషయంలో ఏ రకమైనటువంటి స్పష్టత రాబోతోంది? న్యాయ నిపుణులు కూడా దీనిపైన ఏమంటున్నారు? శ్రీహరి, రాజధాని అమరావతిని నిర్విఘ్నంగా నిర్మాణం జరగాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి పలు సభల్లో కూడా చెప్పారు. అందుకు అనుగుణంగా గతంలో హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఏదైతే తీర్పు ఇచ్చిందో రాజధాని అమరావతి అని, దాన్ని సవాల్ చేస్తూ మేము 3 రాజధానులకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ను ప్రస్తుత ప్రభుత్వం తాము రాజధాని అమరావతి అని చెప్పి అధికారంలోకి వచ్చాము, తిరుగులేని మ్యాండేట్ను ప్రజలు ఇచ్చారు కాబట్టి రాజధాని అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము, రాబోయే 3 సంవత్సరాల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం, అందువలన మేము ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎస్ఎల్పీని ఫైల్ చేసిందో దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాము అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం గత రాత్రి అఫిడవిట్ దాఖలు చేసింది. ఏబిఎన్ గత రాత్రి దీన్ని ఎక్స్క్లూజివ్గా కూడా ప్రేక్షకులకు అందించింది. అయితే ఇదే సమయంలో ఇప్పుడు ఈ అఫిడవిట్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేసింది కాబట్టి ఏం జరుగుతుంది అనేది మనతో మాట్లాడేందుకు నేను ప్రస్తుతం ఏపీ హైకోర్టు దగ్గర ఉన్నాను. నాతో పాటు హైకోర్టు అడ్వకేట్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా రాజధాని అమరావతి వ్యవహారాల్లో ఇక్కడ రైతుల తరపున వాదించిన వాళ్ళలో కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్ని ఏపీ ప్రభుత్వం ఫైల్ చేసింది, ఒక అఫిడవిట్ ఫైల్ చేసింది, మేము ఎస్ఎల్పీని విత్డ్రా చేసుకుంటాము, మాకు అనుమతించండి అని అభ్యర్థించింది. పైగా 3 సివిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో జ్యుడిషియరీ, లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్, ఈ 3 బాడీలను కూడా అమరావతిలోనే ఉంచుతాము అని కూడా అందులో క్లియర్గా పేర్కొన్నారు. వాళ్ళేమో 3 నగరాలుగా చేస్తామని కర్నూలు, వైజాగ్ గండ అమరావతి అని పెట్టారు. ఎలా చూడాలి ఈ పిటిషన్ని? ఇప్పుడు ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో? ఈరోజు సుప్రీంకోర్టులో గత ప్రభుత్వం ఏదైతే 3/3/2022 మన 3 సభ్య జడ్జీలు ఇచ్చినటువంటి తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఫైల్ చేశారో దానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు అఫిడవిట్ వేయడం జరిగింది. మనం గమనించాల్సింది ఏంటంటే ఏదైతే ప్రజా రాజధాని వరల్డ్ క్లాస్ సిటీ అని ఏదైతే పేర్కొని 2014లో గత ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి రాజ్యంలో నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి అడుగులన్నీ కూడా ముందుకు పడి దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ తయారు చేయటం, అట్లాగే ల్యాండ్ పూలింగ్. ఇక్కడ ప్రధానమైన కీలక అంశం ఏంటంటే రైతుల దగ్గర నుంచి మొత్తం కూడా భూములు స్వీకరించేటప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ స్టేక్ హోల్డర్స్గా గుర్తించి వారికి సంబంధించినటువంటి ప్రామిస్ చేశారో అవన్నీ కూడా ఏదైతే మన గతంలో చెప్పామో అవన్నీ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఆధ్వర్యంలో ఈ అమరావతికి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ ఏరియాని మొత్తం కూడా యాక్ట్ని రద్దు చేస్తూ అట్లాగే డీసెంట్రలైజేషన్ అని చెప్పేసి 3 రాజధానులు ఏర్పాటు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారో దానికి సంబంధించి ఆ రోజు నుంచి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కానించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు కావచ్చు, అమరావతి రైతులు కావచ్చు, మీడియా మిత్రులు కావచ్చు, అట్లాగే ఇంకా మిగతా అన్ని సంఘాలు కావచ్చు, హైకోర్టు నుంచి కూడా పలు ఆశ్రయించేసి ఆ రోజు హైకోర్టుని తలుపులు తట్టి ఈరోజు హైకోర్టులో మరి రాజధాని షిఫ్ట్ కాకుండా వాళ్ళు తీసుకున్న డీసెంట్రలైజేషన్ అనే విషయాన్ని కూడా కొట్టేసేసే విధంగా ఈరోజు ఇదే గడ్డ మీద నుంచి ఈరోజు మాట్లాడతాం ప్రజా రాజధాని మరి ఉంటుందని చెప్పేసి హామీ ఇవ్వటం అనేది ఏదైతే ఉందో మీ అందరూ రైతుల తరపున కూడా అట్లాగే మా న్యాయవాద సంఘం తరపున కూడా మీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి ప్రభుత్వానికి ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి అట్లాగే పురంధేశ్వర్ గారికి కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా ఈ హైకోర్టు నుంచి వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే గతంలో ఏదైతే మన 3 సభ్య జడ్జెస్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఏదైతే మనం రాజధాని ఏర్పాటు చేసేటప్పుడు మీరు రైతులకు ఇచ్చినటువంటి 9.14 అగ్రిమెంట్లో మీరు ప్రామిస్ చేసిన అంశాలన్నిటిని కూడా మీరు వాళ్ళకి సంబంధించిన ఎమ్యూనిటీస్ అన్ని కూడా వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, రోడ్డు ఫార్మేషన్ కానీ ఇతర ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసినటువంటి పరిస్థితి 1 మంత్లో చేయమని, అట్లాగే ఏదైతే వాళ్ళకి రీకాన్స్టిట్యూట్ ఏదైతే ఈ డెవలప్మెంట్ అంతా చేపట్టి ప్రాసెస్ అంతా కూడా మొత్తం కూడా 6 మంత్స్లో కంప్లీట్ చేయమని, దానికి సంబంధించిన ఏదైతే ఉందో రీకాన్స్టిట్యూట్ చేసిన ప్లాట్లన్నీ కూడా మళ్ళీ వాళ్ళకి
ఆధీనంలో ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అని చెప్పేసి అన్నిటి కూడా టైం ఫ్రేమ్ చేస్తూ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో అది చెల్లదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో ఓన్లీ ఆ టైం ఫ్రేమ్ వారి వరకే దాన్ని రిస్ట్రిక్ట్ చేసి మిగతా అంశాల మీద ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా దాని మీద కేసు పెండింగ్ ఉన్న విధానం అయితే మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో స్పష్టంగా చీఫ్ సెక్రటరీ ద్వారా ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో వాళ్ళు చెప్పిన అంశాలు ఏంటంటే గతంలో చవటమే కాదు, యాక్ట్లో తయారు చేయటమే కాదు, ఈరోజు మేము ఎందుకు ఇవన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చేసి దాని యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ ప్రాముఖ్యతని, రీజనల్ ఏరియాని క్యాపిటల్ యొక్క ప్రాముఖ్యతని తెలియజేస్తూ కూడా ఆ అఫిడవిట్లో పేర్కోవడం జరిగింది. ఎందుకంటే దాంట్లో సుమారుగా 27 టౌన్ సిటీలు ఏర్పాటు చేసి సుమారు ఒక్కొక్క టౌన్షిప్కి వచ్చేసేసి మొత్తం కూడా 1,00,000 నుంచి 1,50,000 మందికి ఉద్యోగాలు సేకరించడానికి మేము తీసుకున్న నిర్ణయం. అట్లాగే 9 సీజన్ ఇప్పుడు గవర్నమెంట్ పిటిషన్ వేసింది, గతంలో ఇదే గవర్నమెంట్ ఎస్ఎల్పిని ఫైల్ చేసింది. అయితే ఇప్పుడు అప్పుడు రెస్పాండెంట్స్గా రైతులు ఉన్నారు, అంటే రైతులు ఒప్పుకుంటున్నారు రాజధాని అమరావతి అని. ఇప్పుడు గవర్నమెంట్ కూడా, ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రాజధాని అమరావతి మేము సింగిల్ క్యాపిటల్కి మేము కన్ఫైన్ అయ్యాము అని చెప్తున్నారు. మాకు మ్యాండేట్ కూడా తిరుగులేని మ్యాండేట్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు, మేము మేనిఫెస్టోలో కూడా అదే పెట్టామని చెప్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ రోజున వేసిన అఫిడవిట్ మీద సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి లీగల్ హర్డిల్స్ లేకుండా పోతాయా? ఎస్, ఆటంకాల నుంచి బయటపడటానికి ఈరోజు స్పష్టంగా ఈరోజు నేను ఇప్పుడు ఏదైతే అంశాలు చెప్పానో, ఎందుకు సుప్రీంకోర్టులోకి దీన్ని ఆదేశాలు తీసుకొని మళ్ళీ రాబోయేటువంటి రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా లేకపోతే వీళ్ళున్నా ఎవరున్నా సరే దీన్ని కన్ఫైన్ చేసి అమరావతి క్యాపిటల్ సిటీ అని చెప్పడానికి సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు తీసుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రధానంగా భావించాలి. దీంట్లో ప్రధానంగా మన సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి విధానం ఏదైతే ఉందో, సుప్రీంకోర్టులో పేర్కొన్నటువంటి అఫిడవిట్ ఏదైతే ఉందో, మీరు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఏదైతే మేము గతంలో తీసుకున్న అమరావతి క్యాపిటల్ సిటీ యాక్ట్ను కూడా మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాని ఒక టైం ఫ్రేమ్ మాత్రమే మాకు ఇవ్వాల్సిన పరిస్థితి, గతంలో ప్రభుత్వం చెడగొట్టినటువంటి విధానాన్ని కూడా పేర్కొన్నట్టు, కాబట్టి ఆయన్ని అధిగమించి మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండడానికి కొంత టైం కేటాయించడం చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఇది శ్రీహరి లక్ష్మీనారాయణ గారు మొదటి నుంచి కూడా రాజధాని రైతు పరిరక్షణ సమితి తరపున కానీ లేకపోతే రాజధాని రైతుల తరపున కానీ మొదటి నుంచి ఫైట్ చేస్తున్నారు. రాజధాని రైతులు నిర్వహించిన యాత్రలకు కూడా ఆయన సంఘీభావం తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే రాజధాని అమరావతికి భవిష్యత్తులో లీగల్ హర్డిల్స్ లేకుండా చేయటమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాఖలు చేసిన అఫిడవిట్ ప్రధాన ఉద్దేశం. దాంట్లో ఒకే ఒక్కటి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిగింది, ఏదైతే టైం ఫ్రేమ్ పెట్టారో ఆ టైం ఫ్రేమ్ని మార్చండి, ఆ టైం ఫ్రేమ్కి ఎక్కువగా మాకు టైం ఇవ్వండి, 3 సంవత్సరాల్లో మేము ఎట్టి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. అయితే ఇందులో ఉన్న నవనగరాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణాన్ని ప్రారంభిస్తాం, బట్ అవి కంప్లీట్ అయ్యేటప్పటికి 2050 వరకు సమయం పడుతుంది కానీ కూడా అఫిడవిట్లో పేర్కొనడంతో పాటు రైతులకు ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చామో అందుట్లో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కూడా మేము కన్ఫైన్ అయ్యాం. ఇప్పటికే టెండర్లు పిలిచాము. అదేవిధంగా సెక్రటేరియట్ కానీ హైకోర్టు, ఇప్పుడు మేము ఉన్న హైకోర్టు కానీ ఇవన్నీ కూడా ఇంటరమే. పర్మనెంట్ హైకోర్ట్స్ ఏవైతే హైకోర్టు కానీ సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ ఇవన్నీ నిర్మాణాలు జరిగిన తర్వాత ఈ బిల్డింగ్స్ని వేరే వాటికి ఉపయోగించుకుంటాము అని కూడా చెప్పారు. ఈ రోజు నుంచే అమరావతి నిర్మాణం ప్రారంభమైంది అని కూడా అఫిడవిట్ ఫైల్ చేసిన రోజు నుంచి ప్రారంభమైందని కూడా దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. ఇది అమరావతికి సంబంధించినటువంటి అంశం పైన సుప్రీంకోర్టులో ఇవాళ విచారణకు సంబంధించి వస్తుందా లేకపోతే వాయిదా పడుతుందో చూడాలి. కానీ మొత్తానికి కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా ప్రభుత్వం అయితే మాత్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపైన సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏం జరుగుతుందో కూడా